హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఆగస్ట్ 15th కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ విషయం ఏంటి అంటే, మనం ఒక ముఖ్యమైన వ్యక్తితోటి ఈ రోజు మనం ప్రోగ్రాంలు అనేవి స్పెండ్ చేస్తున్నాము. దాదాపు ఒక ఫ్లాగ్ హోస్టింగ్స్ అనేవి ఒక 5-6 ఫ్లాగ్ హోస్టింగ్స్ ఉంటాయి. దాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు ఏందనేది నేను ఈ ఈ వీడియోలో మీకు ప్రతిదీ చేస్తాను. అండ్ ఎక్కడెక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది అది ఆ వీడియో కూడా మీకు తీసి పెడుతూనే ఉంటాను. స్టేట్ ఓకే గైస్, ఇది వచ్చేసి మన జ్యోతి ఫౌండేషన్ అని చెప్పేసి అనాథాశ్రమం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనం ఇక్కడనే ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ అండ్ అసలు పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ దగ్గర మేము ఎవ్రీ ఇయర్ వచ్చేసి విత్ మల్లేష్ మామ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి మేము ఇండిపెండెన్స్ డే కానీ 26 జనవరి కానీ ఇలాంటివన్నీ మొత్తం వచ్చేసి వీళ్ళతోటి మేము టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకు ఒక ఆనందం అనేది కలుగుతుంది. ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది, జాతీయ గీతం పాడుతున్నాం. జాతీయ గీతం అంతా అయిపోయాక కానీ వీళ్ళు మాత్రం ఒక్క విషయం చెప్తాను గైస్, వాళ్ళు పాపం సింగిల్ పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతూ ఉంటారు కదా. పాపం పిల్లలు చూడండి, ఇంకా చాలామంది ఉండే అయితే సెలవులు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటే సింగిల్ పేరెంట్ ఉంటారు కదా, కొంతమందికి తండ్రి ఉంటే తల్లి ఉండదు, కొంతమందికి తల్లి ఉంటే తండ్రి ఉండడు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేపించి స్వీట్స్ పంచడమే కానీ అండ్ ఏదైనా సరే ఇక్కడ వాళ్ళతోటి మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను వాళ్ళని నవ్వించడానికి నేను నా శక్తి సాయాలో ఏదో డైలాగులు వేసి వాళ్ళని నవ్విస్తూ ఉన్నాను. అక్కడ పైన చూడవచ్చు మీరు, ఇంకా వేరే కూడా బిస్కెట్స్ కానీ అవి కానీ పంచే కార్యక్రమంలోనే ఉన్నాం మేము. మల్లేష్ మామ ఎప్పుడూ ప్రజలు మంచి కోరే వ్యక్తి ఆయన. ఇలాంటి పిల్లల గురించి కూడా ఆలోచిస్తుండు అంటే మీరు ఒక్కసారి ఆయన మనసు అనేది ఎంత మంచిది అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు. మేము ఎల్లప్పుడూ ఆయనతోటే ఉంటాము. ఆయన ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా కార్యక్రమాలు అన్నిటివి మొత్తము ఆయనతోటే అంకితం ఉంటాయి. ఎందుకంటే మల్లేష్ మామ నా జీవితంలో ఆయన పాత్ర అనేది ఒక చెరపని ముద్రగా ఉంటుంది. మల్లేష్ మామ చిన్నపిల్లలకి బిస్కెట్లు పంచి తను లోపల మాట్లాడడానికి వెళ్ళారు. తర్వాత మేము అనేది అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అహ్మద్ భాయ్ అని చెప్పి ఆయన కూడా బిస్కెట్లు పంచుతున్నాడు, నేను పక్కనే ఉండి అవి అందిస్తున్నాను ఫ్రెండ్స్. కానీ వాళ్ళ మనసులు అనేవి కల్మషం అనేది ఉండదు గాయస్, వాళ్ళ మనసులలో కల్మషం అనేదే ఉండదు. అలాంటిది అసలు వాళ్ళు గ్రేట్, ఎంత చెప్పుతున్నా సరే వాళ్ళంటే చాలా గ్రేట్ అబ్బా. ఇది సెకండ్ ఫ్లాగ్ హోస్టింగ్. ఇది ఇక్కడ మనం సెకండ్ది ఇది అక్కడ అయిపోయింది కదా, అది అనాథాశ్రమంలో అయిపోయింది. ఇక్కడ చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడ వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఇండిపెండెన్స్ డే కానీ 26 జనవరికే కానీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అంటే మేము ప్రతిసారి ఎవరికి చేస్తాము అంటే ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు ఊడ్చే వాళ్ళు ఉంటారు చూసారా, అంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. కానీ మల్లేష్ మామ వాళ్ళ గురించి ఆలోచించి, లేదు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, అందరికీ సన్మానాలు సత్కార్యాలు జరుగుతాయి కానీ అలాంటి వారికి ఎవరు సన్మానాలు చేయరో. వాళ్ళు సిటీలో ఉన్న చెత్తను క్లీన్ చేయడమే కాదు, వాళ్ళ చేతిలో
వాళ్ళు మన మనసులను కూడా క్లీన్ చేస్తూ ఉంటారని చెప్పి ఒక చిన్న ఆలోచనతోటి వాళ్ళ చేతుల మీదుగానే ఈ ఇండిపెండెన్స్ డే కావచ్చు, 26 జనవరి కావచ్చు, వాళ్ళ చేతుల మీదుగానే ఎవ్రీ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇంకా మన కార్యక్రమం అనేది జాతీయ గీతం అనేది పాడుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ వీళ్ళంతా మా ఎంఎంవై సైన్యం. ఇది ఎంఎంవై అంటే మల్లేష్ మామ యువసేన సైన్యం ఇదంతా. అందులో నేను కూడా ఉన్నాను. ఈ వీడియో తీసేది నేనే. అండ్ వీళ్ళకి జిహెచ్ఎంసి వాళ్ళు, చెత్త ఊడ్చే వాళ్ళు, వీళ్ళకి మా అమ్మ ప్రతి సంవత్సరం ఏంటంటే ఇలా సన్మానాలు చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క గొప్ప హృదయానికి నా కృతజ్ఞతలు. ఆయన చాలా మంచి వ్యక్తి అబ్బా. మలక్పేట్ మల్లేష్ మామ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఆయన యూట్యూబ్లో కూడా ఫేమస్. అండ్ ఆయన చేసిన సేవలు ఎన్నో. అంటే ఆయనకు తోచినంతగా, ఆయన మొత్తం కాకపోయినా ఆయనకు తోచినంతగా సహాయం అనేది చేస్తూ ఉంటాడు. ఇది 3rd ఫ్లాగ్ హోస్టింగ్ గైస్. ఇది మలక్పేట్ పల్టన్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. ఇది మల్లేష్ మామ వాళ్ళ మిత్రులందరి వాళ్ళ ఆధ్వర్యంలో మల్లేష్ మామని పిలిపించి మీరు కూడా రావాలి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దాం మనం అని చెప్పేసి పిలిస్తే మేము అందరం వెళ్ళడం జరిగింది. మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఆయనతో పాటు నేను కూడా నా మనుషులు అనుకొని చెప్పేసి నేను కూడా అందులో పాల్గొనడంలో నాకు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ నేను ఒక్కడనే చూసేవాడిని. ఈ సంవత్సరం వచ్చేసి ప్రత్యేకంగా మీరు కూడా చూస్తారు అని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియోలు అనేవి తీయడం జరిగింది. మలక్పేట్ పల్టన్లో మల్లేష్ మామ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ 3వ ఫ్లాగ్ హోస్టింగ్ ఇది. ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి మల్లేష్ మామ మాత్రం ఆయన చిన్నపిల్లలు అంటే ఎక్కువ ఇష్టం మల్లేష్ మామకి. అందుకనే ఎప్పుడు పిల్లలు దగ్గర తీసుకుంటూ వాళ్ళతోటి ఫోటోలు ఎక్కువ దిగుతూ ఉంటారు. అగో చిన్న చిన్న పిల్లల్ని ఆయన దరి తెరుచుకుంటూ వాళ్ళకి ఎందుకు మామ ఆయన ఇష్టం అంటే పిల్లలకి కల్మషం అనేది ఉండదబ్బా. నేను అందుకనే ఎక్కువ పిల్లల్ని ఇష్టపడుతూ ఉంటాను అని చెప్పేసి ఆయన గొప్ప మాటలు అనేవి మమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తుంది. అదేవిధంగా మల్లేష్ మామ ఆధ్వర్యంలో ఇంకోటి ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొని బ్లడ్ అనేది డొనేట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు ముందుంటుంది. నేను కూడా ఆయన మల్లేష్ మామ యువసేన సైన్యం తరపు నుంచి ఒక 10 మంది బ్లడ్ డొనేషన్ అనేది మేము ఇచ్చాం. ఆ ఫామ్ నింపేది నేనే. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న లోకల్ ఉన్న లీడర్స్ కావచ్చు, మల్లేష్ మామతో పాటు తదితరులు అందరూ కూడా పాల్గొని ఫస్ట్ మేమిద్దరం ఇచ్చాము. మేము సాయి కిరణ్ అని చెప్పేసి మా బ్రదర్ ఉంటాడు, ఆయన కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఎందుకు అంటే 79th ఇండిపెండెన్స్ డే అంటే ఒక దేశానికి సేవ చేయడంలో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైనా మంచి పని చేసావా అంటే నేను గర్వంగా చెప్తాను, ఈ బ్లడ్ డొనేషన్ అనేది నేను చేయడం నా యొక్క అదృష్టం. అది మీరు కూడా మీకు తోచినంత, ఒకరోజు కాకపోయినా ఒకరోజు మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి మీరు కూడా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీనియర్ లీడర్లు కావచ్చు, ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో లోకల్ లీడర్లు వాళ్ళందరూ. హలో గైస్, ఇందాక చెప్పాను కదా మీకు, ఈరోజు టోటల్గా కంప్లీట్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాము.
మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పాను కదా. నా లైఫ్లో అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన పర్సన్ మల్లేష్ మామ అని చెప్పేసి అని అంటూ ఉంటాం. మలక్పేట్ మల్లేష్ మామ. ఆ మామతోటి ఉన్నాం మనం. ఈరోజు వచ్చేసి మనం ఏమేమి ప్రోగ్రామ్ చేశాము ఏంటిది అనేది మామ మాటల్లో విన్నాము. అందరికీ నమస్తే. ముందుగా భారతీయ ప్రజలందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నాము. 79 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి, కాబట్టి ఈరోజు ప్రతి ప్రోగ్రాం కూడా మంచి ఈరోజు సక్సెస్ఫుల్గా జెండా వందనం కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ మన ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఇమ్రాన్ నా దగ్గరికి వచ్చిండు. ఈ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ప్రతి ప్రోగ్రాం కూడా మీ అందరికీ చూపించాలని ఉద్దేశంతో నా ఇమ్మడున్నాడు. ఇదే కాదు, ప్రతి విషయంలో నా దగ్గర ఉంటాడు చేదోడు వాదోడుగా. నా ఇంటి మనిషి, నా కుటుంబం, మంచిగానే చెడుగానే నా తోడుంటాడు, నా ఒక ఫ్యామిలీ మెంబరు. ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసినాం. దాంట్లో బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమ్రాన్ చాలా సంతోషం అనిపించింది. మల్లేష్ మామ యువసేన మెంబర్స్ అందరు ఈరోజు బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ప్రాణం మనం కాపాడగలుగుతాము. మన రక్తం ఏ కులానికి పోతుంది, ఏ పార్టీకి పోతుంది సంబంధం లేదు. మనం రక్తం ఇస్తే ప్రతి మనిషికి మనం చేదోడు వాదోడుగా నిలబడినట్టు ఉంటుంది. ఒక పూట అన్నం పెడితే ఆకలి తీరుతుంది. ఒక్కసారి మనం 90 రోజులకు ఒక్కసారి మనం బ్లడ్ ఇస్తే ఏ మనిషికైనా చేరుతుంది. ఏ కులంతో మనకు సంబంధం లేదు, ఏ వ్యక్తితో సంబంధం లేదు, ఏ ప్రాంతంతో సంబంధం లేదు. అంతా మన వాళ్ళు, మన భారతీయులం, మన భారతదేశం మనది. మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన భారతదేశం బాగుండాలి. అదేవిధంగా ప్రతి మనిషి చేదోడు వాదోడుగా కలిసి ముందుకు పోయి మంచి చెడుకు ముందుకు కొనసాగాలని ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఈ బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఎవరికి చేతో ఎవరికి తెలియదు, ఏ కులానికి చేతో కూడా తెలియదు. కానీ మానవ దృక్పథితోటి మనం చేసినాము. చాలా సంతోషం అనిపించింది. అదొక ఫీలింగ్స్ ఇస్తుంది. అంటే నేను సేవ చేస్తున్నా అనే చెప్పుకోనికే. అంటే మనం 26 జనవరి చేస్తాం, 15 ఆగస్టు చేస్తాం. మల్లేష్ మామ యువసేన తరఫు నుంచి ఎంతో మంది అందులో పాల్గొని మేమున్నాము అనే ఒక భరోసా అనే ఇచ్చేదానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక చాలా సంతోషం అనిపిస్తుంది. నా వెంకల ఇంతమంది ఉన్నందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. నిజంగా మీరు కూడా అందరూ మీ చేతనైంది మీరు కూడా మంచి చెడుకు అంటే ఒక పూట అన్నం పెట్టినా పర్లేదు, లేదు 90 రోజులు దాటంగానే ఒక్కసారి బ్లడ్ ఇస్తే మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల మంచి జరుగుతుంది, నలుగురికి మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. ఆ బ్లడ్ ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. లేదు నేను ఎందుకు ఇస్తా, నాకు ఇస్తే చక్కెర వస్తుంది, నాకు ఇస్తే నాకు ఏదో అవుతుంది అని కాదు, ఏది కాదు. మీరు ధైర్యంగా ఇవ్వండి. ఒక మంచి ప్రాణం కాపాడుతున్నానే ఒక ధైర్యంతో ఇవ్వండి. మంచి ఆహారమైన మంచి ఫుడ్ తినండి. వీలైనంత వరకు యువత ముందుకు రావాలి, మంచి సోషల్ సర్వీస్ చేయాలి. ఎవరికైనా కష్టం ఉందంటే యువత ముందు ఉండాలి. నా ఇంబడి ఉండేటోళ్ళంతా యువతనే. మల్లేష్ మామ యువసేన అంటేనే యువత. వాళ్ళందరూ ఇమ్రాన్ చేస్తున్న వీడియోలు మీరు ప్రోత్సహించండి, ఫాలో కండి, లైక్ కొట్టండి. మీరు ఇందులో ప్రతిదీ కూడా మంచి మెసేజ్ వస్తుంది. నమ్మకంతో మీరు షేర్ చేసుకోండి. మీరు కూడా సోషల్ సర్వీస్ చేయాలని, మంచి చెడు నిలబడాలి. కష్టం వస్తే మేమున్నాము అనే భరోసా యువత ఇస్తే ప్రతి ఒక్కరికి ధైర్యం పెరుగుతుంది. కులాలు ప్రాంతాలు మనకు సంబంధం లేదు. మనం మానవ దృక్పథంతో ముందుకు పోవాలని సదా మీ సేవలో మీ మల్లేష్ మామ మీ వెంట ఎల్లప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా పేజ్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. బాయ్.